పరి తెలంగాణ పేరిట అధికారంలోకి వచ్చి ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణను మీరు పాములా మింగి అప్పుల రాష్ట్రంగా అప్పుల కుప్పగా మార్చిన మీరు ఈ రోజు ఆ సామెతను మాకు వాడతారని అడుగుతున్నా. ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసి విధ్వంసం చేసి ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చి 7 లక్షల కోట్ల అప్పుతో ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి మంత్రుల కోసం ప్రతినిత్యం 18 గంటలు కష్టపడి రాష్ట్రాన్ని గాడిన పెడుతుంటే ఓర్వలేకుండా ఈరోజు ఈ మాట్లాడిన మాటలు ఎంతవరకు సబబు అనేది ప్రజలు గమనించాలని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ, పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి బహిరంగ సభల పేరిట ముందుకు రావాలని సందర్భంగా ఏదైతే ఆయన అనునాయులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్న దాన్ని చూస్తే జాలేస్తుందన్నమాట. పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రజల తీర్పు మీకు వ్యతిరేకంగా ఇస్తారు, అందులో ఏమాత్రం అనుమానం లేదన్నమాట. మరో మాట అంటున్నాడు, నేను కొడితే మామూలుగా ఉండదని బడాయిపోతూ మాట్లాడిన మాటలు. సినిమాలో మహేష్ బాబు గారి సినిమా, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు అన్నట్టుగా 13 మాసాల క్రితం మా కాంగ్రెస్ పార్టీ కొట్టిన దెబ్బ, మా రేవంత్ రెడ్డి గారు కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాక్ అయి ఫామ్ హౌస్కు పరిమితమైన మీరు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడేది ఈరోజు అడుగుతున్నా. ఆల్రెడీ మీరు కొట్టడానికి ఏముంది అంటున్నా. ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందే వాడే మొగర్రా బుజ్జి అనేటువంటి సామెతకు 13 మాసాల క్రితం కాంగ్రెస్ పార్టీ మా గౌరవ పీస్ అధ్యక్షుడు హోదాలు రేవంత్ రెడ్డి కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాక్ అయి ఫామ్ హౌస్గా పరిమితమై ఈరోజు మాట్లాడిన మాటలు ఏమాత్రం సమంజసం కాదన్నమాట సందర్భంగా చెబుతూ, మరో సామెత కూడా గుర్తొస్తుంది, కొంగరం మల్లయ్య సామెత. కొంగరం మల్లయ్య చరిత్రలో మనం చూసినాం. దారి వెంట వేటలందరినీ కూడా బెదిరిస్తూ అదిరిస్తూ ఇట్రారా అట్రారా నీ సంగతి చెప్తా అంటే దారంటే ఎవరు పోరు, నువ్వు రా చూసుకుందని కింద నుంచి ఎవరన్నా రారు. కానీ మా రేవంత్ రెడ్డి లాంటి మా పీసీ అధ్యక్షుడి హోదాలో కాంగ్రెస్ పార్టీ పక్షాన నువ్వు రాకపోతే నేనే వస్తాను వెళ్తే ఆ మల్లయ్య 2 కాళ్ళే అన్నాడు లేవట ఆ కథలో. అట్లా ఈరోజు ఫామ్లో కూర్చుంటే ఈ విధంగా మాట్లాడిన మాటలు ఈ కొంగర మల్లయ్య కథకు సరిగ్గా అతకపోతుందన్నమాట సందర్భం చెప్తా ఉన్నా. ఈరోజు భీకరంగా మాటలు తప్ప మీ చేతులు ఏముందన్నమాట సందర్భంగా. ప్రజలు అత్యాశకు పోయి ఓటు వేశారంటున్నారు, అంటే ఓ రకంగా ప్రజలను అవమానిస్తున్నాం. అంటే 10 ఏళ్ళు మీరు అవకాశం ఇస్తే ప్రజలు దేవుళ్ళు, మీరు ప్రజా వ్యతిరేక పరిపాలన చేసి ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చని చెప్పని ఇందిరమ్మ పాలన తీసుకొని వస్తే ప్రజలు అత్యాశకు పోయిరని చెప్పని అవమానిస్తారా? ప్రజలకు ఈరోజు కేసీఆర్ గారు క్షమాపణ చెప్పాలని చెప్పిన సందర్భంగా ఈరోజు ఇచ్చిన హామీలు ఒకరొకరు అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మీరు 10 సంవత్సరాలు పరిపాలించి నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా వెళ్ళిపోయారు, గ్రామాల్లో దళిత బంధుని ఇవ్వకుండా వెళ్ళిపోయారు, 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తాను ఇవ్వకుండా వెళ్ళిపోయారు. దళితుని ముఖ్యమంత్రి చేస్తాను ఆ సీట్లో మీరే 10 సంవత్సరాలు పరిపాలించి పోయినటువంటి మీరా మాకు చెప్పేదని ఈ సందర్భంగా. ఈరోజు రైతులపైన ముసలి కన్నీరు కార్చే మాట, గ్రామాల్లో కరెంటు ఉండలేదు, కరెంటు కోతలు, కాలిపోతున్నాయి కరెంటు మోటార్లు, లేదంటే ట్రాన్స్ఫార్మర్లు చెప్పనమాట. ఏమిటి ఎక్కడ కాలిపోయినాయి? ఏ రైతు రోడెక్కిండు? ఆనాడు మీరు వరేస్తే ఊరేన్నటువంటి మీరు ఆనాడు పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు రైతులకు వెయ్యండి వరి, ఎవరు కొనుగోలు చూస్తాం, ఒకవేళ కొనుగోలు చేయకపోతే ఆ బీఆర్ఎస్ పార్టీకి ఉరివేస్తామని చెప్పని రైతులకు మనోధైర్యాన్ని కల్పించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి
రోడ్డు మీద ధర్నా డ్రామాలు ఆడినటువంటి బీఆర్ఎస్ పార్టీ రైతుల గురించి మాట్లాడింది. ఆనాడు రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామంటే వైర్లలో కరెంట్ ఉండదు, తీగలలో బట్టలు ఆరేసుకోవాలని చెప్పన్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఉచిత కరెంట్ ఇచ్చినాం, రైతు పండించిన పంటలకు మద్దతు ఇవ్వడానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పడేసినాం, అనేక ప్రాంతాల్లో నాణ్యతతో కూడినటువంటి విద్యుత్ ఇవ్వడానికి కోసం సబ్ స్టేషన్ నిర్మాణం చేసినాము, ట్రాన్స్ఫార్మర్ నిర్మాణం చేసినాం. ఈ 13 మాసాలలో 61,000 కోట్లు రైతుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టింది. రైతుల రుణమాఫీ 21,000 కోట్లు, 2 లక్షల లోపు 25 లక్షలు 25,000 కుటుంబాలు చేసినాం. 10 ఏళ్లల్లా ₹1,00,000 రుణం కూడా సరిగ్గా చేయని మీరా ఈరోజు రైతుల గురించి మాట్లాడేది, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడని చెప్పి అంటున్నాం. మీరు ఇచ్చింది వడ్డీకే సరిపోయిన సందర్భం. 2018-24లో 8,000 కోట్లు రైతులకు ఎగనామం కొట్టి వెళ్ళిపోయినటువంటి మీరు వడగళ్ల వర్షం పడితే ఒక్క ఎకరా కూడా నష్టపరివ్వని మీరు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వంలో ఎకరా 10,000 ఇచ్చేటువంటి కార్యక్రమం నష్టపరని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసి ఈ విధంగా రైతులకు మేలైన కార్యక్రమం చేయడం కోసం ప్రయత్నం చేస్తే ఈ విధంగా మాట్లాడాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పని, ప్రజలు మీ అహంకారాన్ని మీ అవినీతిని గమనించే ఈరోజు ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చారన్న మాట సందర్భంగా చెబుతూ మరో మాట అంటాడు, బసవేశ్వర సంగమేశ్వర ఎత్తిపోతల గురించి మాట్లాడుతున్నాడు. అదే నీ కాళేశ్వరం గురించి ఎందుకు మాట్లాడలేమంటున్నా? మేడిగడ్డ కుంగిపోయింది కూలిపోయింది అని ఎందుకు మాట్లాడలేమంటున్నా? ఈరోజు సుందిల్లా అన్నారం దగ్గర సీపేజ్ వచ్చి ఈరోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఈ సంవత్సరం వర్షకాలం నీరు నాపొద్దంటే నీరంతా వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోయిందే. ఈరోజు రైతుకు ఉపయోగపడే కార్యక్రమం చేసే క్రమంలో 1,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం నీ కాళేశ్వరంలోని మేడిగడ్డ అన్నారమును సుందిల దగ్గర ఒక్క చుక్క నీరు వాడకుండా ఈరోజు ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినటువంటిది మర్చిపోయారని మేము అడుగుతున్నాం. ఈ విధంగా అంటే ఆయన చెప్పేటువంటి గొప్పలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు రాబో రోజుల్లో కేసీఆర్ గారికి తగిన బుద్ధిని ప్రజలు ఇస్తారని చెప్పిన మాట సందర్భంగా చూస్తూ మరో మాట అన్నాడు, ఇంతకాలం మౌనంగా ఉన్నానని గంభీరంగా ఉన్నానని మాట్లాడుతున్నాడు. మాకైతే అనిపిస్తుంది ప్రభుత్వం పోయింది కాబట్టి బేలాతనంగానే ఉండిపోయింది తప్ప చేసిన పొరపాటుకు చింతిస్తూ ఫామ్ హౌస్లో గడిపిండే తప్ప ఈరోజు గంభీరం అనే మాట కాదు, బేలతనం కనిపిస్తుంది వారి మాటల్లోనే మాట సందర్భంగా మేము తెలియజేస్తూ ఈరోజు ఫామ్ హౌస్కే పరిమితమై గెస్ట్ హౌస్కే పరిమితమై ఏది ప్రయత్నం చేయాలనుకుంటున్నటువంటి మరి కేసీఆర్ గారితో కూడా మాట్లాడియాలని చూస్తున్న వారి గురించి కూడా మనం త్వరలోనే మాట్లాడుకుందాం. కేసీఆర్ గారితో పదే పదే మాట్లాడించి కేసీఆర్తో మళ్ళీ రాజకీయం తెర మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా జరిగేటువంటి దానిపైన రాబో రోజుల్లో మాట్లాడుకుందాం. కేసీఆర్ గారు ప్రజలు చిత్కరించిండ్రు. ఈరోజు 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిన చెప్పని ఆలోచన ఉన్నా పదే పదే కేసీఆర్తో మాట్లాడించాలని చెప్పని ఆ కుటుంబంలో ఒకరిద్దరు చూస్తున్నటువంటి ఘటనలు ఏవైతున్నాయో వాటి అంశాలు కూడా త్వరలోనే మాట్లాడుకుందాం. ఎందుకంటే కేసీఆర్ గారు మాట్లాడితే ముందుగా నాయకత్వం రావడానికి ఏమేమి అంశాలని అవన్నీ కూడా త్వరలోనే మాట్లాడుకుందాం. కానీ ఈ విధంగా ఈరోజు మాట్లాడిన మాటలు ఏవైతుందో ఈరోజు పూర్తిగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తప్పడుతూ ఉన్నాం. రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు పోతాం. ఈరోజు కేసీఆర్ గారు కళ్ళకు మేము చేసినటువంటి పథకాలు కనిపిస్తలేవా, ప్రజల్లో అమలవుతున్నాయని అడుగుతున్నాం. ఆడతల్లో ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఈరోజు గృహజ్యోతిలో 200 యూనిట్లు కాల్చుకున్న ఏ తల్లి మీ ప్రభుత్వంలో కొన్ని గ్రామాల్లో 1వ తారీఖు, కొన్ని గ్రామాల్లో 5వ తారీఖు, కొన్ని గ్రామాల్లో 10వ తారీఖు, కొన్ని గ్రామాల్లో 13వ తారీఖు, కొన్ని గ్రామాల్లో 11వ తారీఖు నాడు గ్రామ పంచాయతీ దగ్గర సెస్ ఆఫీస్ దగ్గర లేదంటే కరెంట్ ఆఫీస్ దగ్గర లైన్ కట్టి మరి కరెంటు బిల్లు కట్టిపోయేవాళ్ళు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన 13 మాసాల్లో ఎక్కడా కూడా 200 యూనిట్లు కాల్చుకున్న ఏ పేద ఇంటికి సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు కరెంటు బిల్లు కట్టకుండా ఉన్నటువంటి సందర్భం. ఈరోజు 21,000 కోట్లు 25,25,000 మందికి రైతు రుణమాఫీ అయిన మాట వాస్తవం కాదు, తిరిగి ఎత్తుకున్న మాట వాస్తవం కాదంటున్నాం. ఆనాడు బొంబాయి భీవండి దుబాయ్ బతుకులు మారుస్తాం, దుబాయ్లో ఎవరైనా మరణిస్తే 5 లక్షల రూపాయలు తీసుకొస్తాం ఇస్తామని చెప్పించిన హామీ ఏమైందంటున్నాం. 2,300 మంది గల్ఫ్ కార్మికులు ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లెక్కల ప్రకారం వారి పార్థివ దేహాలు శివపేటల రూపంలో వస్తే అన్నా పైసలు ఇవ్వండి మీరు.
ఈరోజు రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఇచ్చిన తర్వాత 5 లక్షల రూపాయలు అక్కడ మరణించే వారికి ఇవ్వాలని చెప్పని ఈ విధంగా మేము ఓవైపు స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఓవైపు మీ స్పోర్ట్స్ యూనివర్సిటీ, మరోవైపు స్కిల్స్ యూనివర్సిటీ, ఉద్యోగాల కల్పన, విద్యార్థులు ఉన్నతమైనటువంటి చదువులకు వెళ్ళడానికి కోసం అటు రైతన్నులు నేతన్నులకు సంబంధించినటువంటి అన్ని అంశాలపైన ఈ ప్రభుత్వం మరి చక్కటి అవకాశాలు కల్పిస్తే వీళ్ళు వాట్సాప్ యూనివర్సిటీని, విద్వేషపు వాట్సాప్ యూనివర్సిటీని దుబాయ్ కేంద్రంగా నడుపుతూ ప్రజలు తప్పుదారి పెట్టించే కార్యక్రమం చేస్తుంది తప్ప మరొకటి కాదన్నమాట సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే 2 మార్లు బుద్ధి చెప్పినారు, 3వసారి పంచాయతీ ఎన్నికలు కూడా బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చీల్చి చెండాడుతున్నాడు. అసెంబ్లీకి మా బట్టి విక్రమార్క గారు బడ్జెట్ ప్రవేశపెడుతున్నాడు, వచ్చారు, కాసేపు కూర్చున్నాడు, వెళ్ళిపోయాడు. చీల్చింది ఎక్కడి, చెండాడింది ఎక్కడి. 4 సార్లు అవకాశం ఉన్నా ప్రజల పక్షాన్ని మాట్లాడమని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే అసెంబ్లీ సాక్షిగా వచ్చి మీ అనుభవాన్ని రంగరించి మాకు చెప్పండి అన్న రానటువంటి వాళ్ళు ఈరోజు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయని చెప్పినటువంటి భయంతో ప్రజలు ఉండాలని చెప్పిన ఆలోచన తప్ప మరొకటి కాదు. ప్రజలు గమనిస్తున్నారు. ఆనాటి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన అసలు తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న రోజే తెలంగాణలోని ప్రజలతో పేగుబంధం తెంచుకున్నది. అందుకే పార్లమెంట్ ఎన్నికలు తగిన బుద్ధి చెప్పారు, అసెంబ్లీ ఎన్నికలు తగిన బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఆయన ప్రజాస్వామ్యంలో ఏదైనా మాట్లాడడానికి హక్కు ఉంది, కానీ నిర్ణయం తీసుకునేది ప్రజలు. ఏం జరుగుతుందో చూసి ఎవరొస్తే ఎవరిని తిరస్కరిస్తారనేది ఇప్పుడు 2 మార్లు చూసినాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరిని తరిమి కొట్టిన ప్రజలు, పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు తరిమి కొట్టిన ప్రజలు. బీఆర్ఎస్ పార్టీతో 0కే పరిమితి చేసిరే పార్లమెంట్ ఎన్నికల్లో. అయితే రేపు పంచాయతీ ఎన్నికలు కూడా అంతే. వాళ్ళు ప్రజలలో ఎక్కడా కూడలేరు. ప్రజాక్షేత్రం నుంచి వెళ్ళిపోయినటువంటి ఆ నలుగురికి మళ్ళీ ఊతం కావాలనే ప్రయత్నం చేయడానికి కోసం రావాలనే ప్రయత్నం చేస్తాం. అందుకని ఈ మాట అన్నా, కేసీఆర్తో పదే మాట్లాడించాలని, కేసీఆర్ గారిని తెర మీదకి తీసుకొచ్చి రాజకీయం నడిపేయాలని చెప్పిన కథ నడుస్తుంది. ఆ కథ త్వరలో చెప్తాం. ఎందుకు ఆ కథ నడవబోతుంది? ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఇప్పుడు కేటీఆర్ ఏదైతే ముందుండి నడుపుతున్నప్పుడు మిగతా వాళ్ళందరూ సైడ్ అయిపోతున్నారు. అదే కేసీఆర్ వస్తే మళ్ళీ 1 పేజీలోకి ఆయన ఎక్కుతాడు, 2nd పేజీకే పరిమితం చేయొచ్చు కేటీఆర్ అని. మాకు సంబంధించి ఆ కుటుంబంలో ఎవరైతే తెర మీద కనిపించాలని చెప్పని చేస్తున్న వాళ్ళ ఆలోచన కూడా రాబో రోజులు చెప్తాం. మీ దీని వెనుక ఎందుకు కేసీఆర్ పదే మాట్లాడించాలని పదే ఆయన బయటకు తీసుకోవాలని చెప్పని చేసే ప్రయత్నం కుటుంబంలో ఏం జరుగుతుందో కూడా రాబో రోజులు ఆ అంశాన్ని కూడా త్వరలోనే ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తాం.